ఫ్రెండ్స్, ఈరోజు నిజంగా జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ మాదాపూర్లో ఒక ఆఫీస్ దగ్గర ఆటో ఆగి ఉంది. ఆ ఆటోను ఎక్కడో చూశానే అని అనుకుంటున్నాడు యోహాన్ అనే వ్యక్తి. గుర్తుపట్టిన వెంటనే షాక్ అయ్యాడు. వెంటనే బోరబండ పోలీసులకు ఫోన్ చేశాడు. యోహాన్ చూసిన ఆటో తన బావదే, కానీ తన బావ మాత్రం కొన్ని నెలలుగా కనపడటం లేదు. కానీ ఆయన ఆటో అకస్మాత్తుగా కనిపించింది, అది కూడా వేరే నెంబర్తో. పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి నకిలీ నెంబర్తో తిరుగుతున్న ఆటో డ్రైవర్ ని మొత్తానికి పట్టుకున్నారు. ఆయన పేరు మురళీరెడ్డి. ఆటో యజమానిని చంపి ఆయన ఆటోనే నడుపుతున్నాడు మురళీరెడ్డి. మనకు అనిపించవచ్చు ఆటో కోసమే చంపాడేమో. అయితే ఆటో యజమానిని చంపింది మాత్రం ఆటో కోసం కాదు. మరి దేనికోసం అంటారా? అదే ముందు ముందు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అసలేం జరిగింది అంటే, మురళీరెడ్డి ద్వారకా దంపతులకు 14 ఏళ్ల కూతురు ఉంది. క్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు మురళీరెడ్డి. వీరు హైదరాబాద్ జగద్గిరి కొట్టులో ఉండేవారు. ప్రభుత్వ స్కూల్లో చదువుకునే పిల్లలకు ఒక స్వచ్ఛంద సంస్థ ట్యాబ్లు ఇచ్చింది. అలా మురళీరెడ్డి కూతురికి కూడా ట్యాబ్ రాగా అందులో కొన్ని యాప్లు వేసుకుని రీల్స్ చేసేది. ఆ క్రమంలో ఈ 14 ఏళ్ల అమ్మాయికి 30 ఏళ్ల ఆటో డ్రైవర్ కుమార్ పరిచయం అయ్యాడు. కుమార్ కథ ఏంటంటే, కుమార్ కు అప్పటికే పెళ్లయింది. భార్యతో గొడవల కారణంగా ఆమెను వదిలేసి హైదరాబాద్ లోని బోరబండలో సిస్టర్ ఇంటి దగ్గర ఉంటున్నాడు. మరోవైపు కూతురు తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే అవమానం అని భావించిన మురళీరెడ్డి ఎవరికీ చెప్పకుండా సొంతంగానే కూతురు కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ నిర్ణయమే ఆ కుటుంబం పాలిట ముందు ముందు ఒక శాపమైంది. అప్పుడే కూతురు వాడిన ట్యాబ్ చూశాడు. ఆ ట్యాబ్ లో వాట్సాప్ లో ఉన్న ఆటో డ్రైవర్ కుమార్ నెంబర్ తో మురళీరెడ్డి టచ్ లోకి వెళ్ళాడు. అయితే ఇక్కడ మురళీరెడ్డి తన తెలివి చూపించాడు. కూతురు ఆచూకీ కోసం తన భార్యతో వాట్సాప్ ద్వారా కుమార్ తో సంప్రదింపులు జరిపాడు. అలా వాట్సాప్ లో కుమార్ తో టచ్ లో ఉన్నారు. భార్య భర్తలు ఇద్దరూ కలిసి కుమార్ ను పూర్తిగా నమ్మించారు. ఆఖరికి ఆటో డ్రైవర్ కుమార్ కి నమ్మకం కలిగించడం కోసం మురళీరెడ్డి భార్య ద్వారక తనకు పెళ్లి కాకముందు దిగిన ఫోటోలు కూడా అతనికి పంపించింది. ఇక కుమార్ తమను పూర్తిగా నమ్మిన తర్వాత, అంటే కూతురు వెళ్లిపోయిన దాదాపు 2 నెలల తర్వాత అనుకున్న పథకం ప్రకారం ద్వారక ద్వారా కుమార్ ను మియాపూర్ లోని బంధువుల ఇంటికి రప్పించాడు. ఆ సమయంలో ఆ ఇంటి వారు ఊర్లో లేరు. అక్కడికి వచ్చిన కుమార్ ను భార్య భర్తలు ఇద్దరూ కలిసి తాళ్లతో కట్టేసి బాగా కొట్టారు. కూతురు ఆచూకీ చెప్పమంటూ చావబాదారు. కానీ కుమార్ మాత్రం ఏం చేయగలడు? అప్పటికే తన దగ్గర నుంచి తప్పించుకున్న మురళీరెడ్డి కూతురు గురించి ఆటో డ్రైవర్ కుమార్ నుంచి ఏ సమాధానము రాలేదు. మరి ఆటో డ్రైవర్ కుమార్ ని అమ్మాయి తల్లిదండ్రులు ఎలా చంపారు అనేది ముందు ముందు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరోవైపు కుమార్ కనపడటం లేదని అతని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్ల తర్వాత కుమార్ కు బావమర్ది వరుస అయ్యే యోహాన్ ఆ ఆటోను మాదాపూర్ లో చూశాడు. అది తన బావ ఆటోయేనని గుర్తించి పోలీసులకు చెప్పాడు. పోలీసులు మురళీరెడ్డిని పట్టుకుని ప్రశ్నించడంతో ఆటో డ్రైవర్ కుమార్ ను చంపేసిన విషయం బయటపడింది. ఆటో డ్రైవర్ కుమార్ ఎలా చనిపోయాడంటే ఫ్రెండ్స్, అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు కూతురు ఆచూకీ కోసం కొట్టిన దెబ్బలకి ఆటో డ్రైవర్ కుమార్ సృహ తప్పడంతో చనిపోయాడేమో అనుకుని కంగారులో ఆయన్ని కారు డిక్కీలో వేసుకుని కోదాడ వెళ్లారు. మార్చి 11వ తేదీన కోదాడ దగ్గరలోని నాగార్జున సాగర్ కలవరలో ఆటో డ్రైవర్ కుమార్ ను పారేశారు. కానీ కుమార్ బతికున్నాడని తెలిసినప్పటికీ అతనికి రాళ్లు కట్టి కాలువలో పారేశారని పోలీసులు మురళీరెడ్డి ద్వారకల మీద అభియోగం మోపారు. కుమార్ ను చంపిన సంగతి ఇక బయటకు రాదు అనుకున్నారు మురళీరెడ్డి ద్వారకతం. కానీ చివరకు ఇలా ఆటో పట్టించింది. మరి మురళీరెడ్డి కూతురు ఏమైంది అంటారు ఫ్రెండ్. అటు ఇటు తిరిగి చివరకు సూర్యాపేట ప్రభుత్వ పిల్లల సంరక్షణ కేంద్రానికి చేరిన మురళీరెడ్డి కూతురు అక్కడ అధికారులకు తన తల్లిదండ్రుల వివరాలు చెప్పగా డిసెంబర్ లో మురళీరెడ్డి తన కూతుర్ని తెచ్చుకున్నారు. అందుకే పెద్దలంటారు, పోలీసులు, లాయర్లు, డాక్టర్ల దగ్గర నిజాలు దాచుకుంటారు. ఈ రియల్ స్టోరీలో అదే జరిగింది. తండ్రి కూతురు నిజాన్ని దాచారు. దాని ఫలితం ఒక మనిషి ప్రాణం పోయింది, మరో 2 మనుషులు జైలు పాలయ్యారు.